విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం శభాష్ అనిపించేలాగే ఉంది. వాస్తవానికి పక్క రాష్ట్రాలు ఇలాంటివి ఉన్నాయి. తమిళనాడులో సీఎంగా ఉన్న విజయ్ ఇలాంటివి చేస్తున్నారట. కాకపోతే ఇక్కడ కూడా ఏంటంటే ప్రైవేటు బడుల్లో ఫీజులను బోర్డులపై ప్రదర్శించాలి, బయట పెట్టాలి. ఏ ఏ స్కూల్ ఎంత తీసుకుంటుంది అది నిజంగా పెట్టాలి, పూర్తిగా పెట్టాలి. మళ్ళీ ఫీజు అంటే వాళ్ళు రకరకాల ఫీజులు వేస్తారు. ట్యూషన్ ఫీ, స్పోర్ట్స్ ఫీ, గ్రౌండ్ ఫీ, హాస్టల్ ఫీ ఇలా వేస్తారు. ఇవన్నీ వేసి ఎల్కేజీ స్టూడెంట్ కూడా 2 లక్షలు వసూలు చేస్తారు. అలా కాకుండా ఓన్లీ ఫీజులు పెట్టండి అంటే ఎల్కేజీ స్టూడెంట్ ఫీజు 10,000 అని పెడితే ఏం ఉండదు. అక్కడ మిగిలిన 1,90,000 దేనికి వెళ్తుందో చెప్పరు. మొత్తం పెట్టాలి. మొత్తం ఒక ఆ ప్రైవేట్ స్కూల్లో లేదంటే కార్పొరేట్ స్కూల్లో ఒక స్టూడెంట్ అడ్మిట్ చేయాలి అంటే మొత్తం ఏమేం కట్టాలి, ఎల్కేజీ స్టూడెంట్కి ఎంత ఖర్చు అవుతుంది, 5th క్లాస్ స్టూడెంట్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ పెట్టాలి. అలాగే కాలేజీలు కూడా పెట్టాలి, ఇంటర్ కాలేజీలు కూడా పెట్టాలి, డిగ్రీ కాలేజీలు కూడా పెట్టాలి. అప్పుడు తెలుస్తుంది ఎవరెవరు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ప్రజల నుంచి విద్యా దోపిడీ జరుగుతుంది, విద్య కోసం ప్రైవేట్ కార్పొరేట్ దోపిడీ అనేది అప్పుడు బయటపడుతుంది. కానీ ఓకే, ఇది మంచి నిర్ణయమే. పూర్తి స్థాయిలో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే ఇంకా బెటర్.